ఆస్ట్రేలియాలో తెలంగాణకు చెందిన వివాహిత దారుణ హత్యకు గురైంది. హైదరాబాద్కు చెందిన మాదగాని బాలశెట్టి గౌడ్ కుమార్తె చైతన్యగా గుర్తించారు. ఇంటికి 86 కిలోమీటర్ల దూరంలో చెత్తబుట్టలో చైతన్య మృతదేహం లభ్యమైంది. చైతన్యకు 4 ఏళ్ల బాబు, భర్త అశోక్ రాజు ఉన్నారు. విక్టోరియా రాష్ట్రంలోని పాయింట్ కుక్లో నివాసం ఉంటున్నారు. హత్య తర్వాత భర్త కనిపించకుండా పోయాడు. 4 ఏళ్ల కుమారుడితో హైదరాబాద్ వచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఆస్ట్రేలియాలో హైదరాబాద్కు చెందిన వివాహిత హత్యకు గురికావడం సంచలనంగా మారింది. చైతన్యకు 4 ఏళ్ల బాబు, భర్త అశోక్ రాజు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంటికి 86 కిలోమీటర్ల దూరంలో చెత్తబుట్టలో చైతన్య మృతదేహం లభ్యమైనట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఆస్ట్రేలియాలో కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. విక్టోరియా రాష్ట్రంలో పాయింట్ కుక్లో నివాసం ఉంటున్నారు. హత్య తర్వాత భర్త కనిపించకుండా పోయారు. అయితే 4 ఏళ్ల కుమారుడితో కలిసి ఆయన హైదరాబాద్ వచ్చినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్, పెట్రిషియా లైవ్లో జాయిన్ అవుతున్నారు. పెట్రిషియా, ఆస్ట్రేలియాలో హైదరాబాద్ చెందిన వివాహిత హత్యకు గురైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఆస్ట్రేలియాలో తెలంగాణకు చెందిన ఒక మహిళ దారుణ హత్య అని చెప్పొచ్చు. పూర్తిగా కూడా తను ఆస్ట్రేలియాలో తను మరి అతను భర్త అశోక్ రాజు కూడా అక్కడనే నివసిస్తూ ఉన్నారు. గత కొన్ని రోజుల క్రితం అయితే వాళ్ళంతా చాలా బాగానే ఉన్నారు. వాళ్ళకు కూడా వాళ్ళిద్దరు దంపతులకు కూడా 4 సంవత్సరాల బాబు ఉన్నాడు. వీళ్ళ భర్త హైదరాబాద్కి కొన్ని రోజుల క్రితం ఇండియాకి రావడం జరిగింది. తను మాత్రం అక్కడనే ఉంది. హఠాత్తుగా ఆ రాత్రి ఏం జరిగిందో ఇప్పటి వరకు ఏంటి అంటే ఇన్వెస్టిగేషన్ భాగంలో ఏది కూడా తెలియలేదు. తనని మాత్రం అతి దారుణంగా హతమార్చారు. తను నివసిస్తున్న పాయింట్ హుక్ విక్టోరియాలో అక్కడి నుంచి 86 కిలోమీటర్స్ దూరంలో తన బాడీ అయితే లభ్యమైంది. చైతన్య బాడీ, పూర్తిగా ఆ బాడీ కూడా చాలా దుర్వాసన రావడం, అదేవిధంగా ఆ బాడీ ఒక చెత్త బుట్టెలో అంటే డస్ట్బిన్ కంటైనర్లో దొరికింది. తన బాడీని కూడా ఒక వైట్ గోన సంచి లాంటి ఒక తెల్లని సంచిలో తీసుకొచ్చారని పోలీసులు సస్పెక్ట్ చేస్తున్నారు. కానీ అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అసలు వాళ్ళ భర్త ఎందుకు హైదరాబాద్ రావాల్సిన అవసరం ఏమొచ్చింది, అంటే తన భార్యను అక్కడనే వదిలేసి, చైతన్యాన్ని అక్కడనే వదిలేసి బాబుతో పాటు ఎందుకు హైదరాబాద్ వచ్చారు అనేది పూర్తిగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు మాత్రం తను చనిపోయిందని భర్తకి ఇన్ఫార్మ్ చేయడం అయితే జరిగింది. పూర్తిగా మీరు అక్కడి నుంచి ఇక్కడికి వెంటనే రావాలి, ఇన్వెస్టిగేషన్లో భాగంలో మీరు మాకు సహకరించాలి అని పోలీసులు అతను చెప్పడం అయితే జరిగింది. కానీ అదే టైంలో సెకండ్ క్రైమ్ సీన్ కూడా అక్కడ చోటు చేసుకుందని పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ మహిళని ఎవరు చంపారనేది ఇంకా సస్పీషియస్గా అయితే తెలుస్తుందని కూడా చెప్పొచ్చు. అక్కడున్న స్థానికులు ఎవరైతే అక్కడున్న సిటిజన్స్ అంటే లోకల్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళు చెప్పిన సమాచారం ఏంటంటే అక్కడి నుంచి చాలా ఐసోలేటెడ్ ప్రాంతం ఉంటుంది. ఆ ఏరియా మొత్తం కూడా పూర్తిగా దాదాపు వాళ్ళు ఎక్కడైతే తన బాడీ లభ్యమైందో అదంతా పూర్తిగా ఐసోలేటెడ్ ఏరియా అని అక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్పడం అయితే జరుగుతుంది. పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే పెట్రిషియా, అయితే 4 ఏళ్ల కుమారుడితో ఆయన హైదరాబాద్ వచ్చినట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అంటే ఈ హత్యకు సంబంధించి ఆ భర్త అశోక్ రాజ్పై స్థానికంగా ఆస్ట్రేలియాలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయా? ఏం జరుగుతుంది అంటే ఆయన ఎందుకు అనుమానాస్పదంగా అబ్బాయిని తీసుకుని హైదరాబాద్ వచ్చినట్టు? ఇక్కడ స్థానికంగా వాళ్ళకు సంబంధించిన బంధువులు కావచ్చు, స్థానికులు దీనికి సంబంధించి ఏమంటున్నారు? ఖచ్చితంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడున్న సిటిజన్స్ ఎవరైతే లోకల్ వాళ్ళు ఉన్నారో ఆస్ట్రేలియా, వాళ్ళు కూడా చెప్పడం అదే జరుగుతుంది. ఆయన హఠాత్తుగా వాళ్ళు ఇండియాకి రావడం అయితే జరిగింది. మరి తన ఒక్క మహిళనే ఎందుకు అక్కడ ఉండిపోయింది, భార్య చైతన్య ఎందుకని అక్కడ ఉండిపోయింది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. అక్కడ పోలీసులు మాత్రం ఈయన పైన చాలా సస్పీషియస్గా ఉన్నాడు అని చెప్పి పోలీసులు వెంటనే అతనికి కాల్ చేసి మరి నువ్వు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ భాగంలో నువ్వు రావాల్సిందే అని చెప్పి అతనికి కాల్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కూడా సమాచారం వస్తుంది. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పెట్రిషియా. ఇది ఆస్ట్రేలియాలో తెలంగాణకు చెందిన వివాహిత దారుణ హత్యకు గురైంది. హైదరాబాద్ చెందిన మాదగాని బాలశెట్టి గౌడ్ కుమార్తె చైతన్య ఈ హత్య గావించబడింది. ఇంటికి 86 కిలోమీటర్ల దూరంలో చైతన్య మృతదేహం చెత్తబుట్టలో లభ్యమైంది. చైతన్యకు 4 ఏళ్ల బాబు, భర్త అశోక్ రాజు ఉన్నారు. విక్టోరియా రాష్ట్రంలోని పాయింట్ కుక్లో నివాసం ఉంటున్నారు. హత్య తర్వాత భర్త కనిపించకుండా పోయినట్టుగా తెలుస్తుంది. 4 ఏళ్ల కుమారుడితో హైదరాబాద్ వచ్చినట్లు ఆస్ట్రేలియన్ పోలీస్ అనుమానిస్తున్నారు. మొత్తం మీద విచారణలో భాగంగా
ఆయనను ఆస్ట్రేలియాకు తిరిగి రావాల్సిందిగా ఆస్ట్రేలియన్ పోలీసులు కోరినట్టుగా తెలుస్తుంది.